యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వడ్డించు బుల్లి, వడ్డించు. అబ్బా, నీ గొడవ ఆపుతావా? ఊరికే చెవిలో జోరీగలాగా దశ పెడుతూనే ఉంటావు. తిను. ఏంది బుల్లి, ప్రసాదం పెడుతున్నావా ఏంది? కొంచెం ఎక్కువ పెట్టు. అబ్బా, భోజనం పెట్టమంటే టిఫిన్ పెడతావేంది? భోజనం పెట్టు బుల్లి. బ్రదర్, మొహమాట పడకుండా హ్యాపీగా కుమ్మే. ఇదిగో లత, మా నోడు చేసేది తక్కువ, తినేది ఎక్కువలా ఉంది. నీకోసం అడుగున్నావు కదా, అది కూడా తెచ్చేటేసాయి. అలాగే అక్క, దేవుడినికి 2 లివర్లు ఇచ్చినట్టున్నాడు. వదినా, నా యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. పాత సినిమాల్లో హీరోలాగా ఇరగదీసేస్తున్నావు. ఇలాగే కంటిన్యూ అయిపో. థ్యాంక్స్ వదినా. ఎదిగో తమ్ముడు, మా మరదల్ని మరీ ఏడిపించుకో. తను ఊరికి అలుగుతుంది. ఊరుగా అన్నయ్య, తాను అలగడం ఏంటి? నేను అలిగి చూపిస్తావు ఎలా ఉంటుందో. అరే, నువ్వు కూడా సేమ్ టు సేమ్ నాలాగే. మరి ఎంతైనా అన్నగారు ట్రైనింగ్ కదా. ఇదిగో, నా అన్నం కూడా తిను. బుల్లే, ఎట్ట ఏడి అన్నంలో పచ్చడి వేసుకొని, పప్పు వేసుకొని, చారేసుకొని, పెరుగేసుకొని తింటే వంట చూడు అమృతం అనుకో. ఎదుగో మరిదే, కాస్త మెల్లిగా తిను, గొంతు పట్టుతుందేమో. వదినా, కాయ కష్టం చేసి కండలు తిరిగిన శరీరం ఇది. గొంతు పట్టడాలు, గొంతుకు అడ్డం పట్టాలు ఉండవు. ఎందుకు చెట్టి మరీ ట్యూబ్లైట్ లో ఉన్నావే, చూత కనిపించట్లేదా? ఓ, ఆహా, అర్థమైంది. ఏమైంది? ఒక్కబోస్తుంది. అవును చెల్లి, ఫ్యాన్ ఆగిపోయింది. అరే రే, ఈ ఫ్యాన్ ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఇలాగే ఆగిపోతుంది. అయితే ఏందన్నయ్యా, వదినా మీ సెల్లుండదు కదా, ప్రేమగా ఇసురుతుందిలే. ఇదిగో బుల్లే, ఇసురు. నేనా? నీకా? ఇదిగో వదినా, ఎట్ట మాటికి అడ్డం తిరిగితే నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎదుగో మరిదే, మా సెల్లికి నేను చెప్తాను కదా. సెల్లి, మరిది గారెట్టిన కండిషన్ లో మార్చిపోతున్నావా ఏటే? మరిదేంటక్క మరిది? అతను పనోడు కదా. పనోడైతే ఏటమ్మా, నన్ను నోరారా వద్నా అని పిలుతున్నాడు. మీ బావగారినేమో అన్నయ్య అని పిలుతున్నాడు. అప్పుడు అతను నాకు మరిదే కదా అవుతాడు. అవునక్క. మరింకెందుకు లేటు, అతనికి ఇసురు పాపం సమయం పడుతున్నాయి. ఆయనేం చెప్పలేదు కదా.
నెక్స్ట్ అదే చెప్తారులే. ఆ, 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 అవునవును, నా మనసులో ఉన్న మాటే సీతారాములు లాంటి మా అన్నయ్య వదిన చెప్పారు. ఇంకెందుకు ఆలస్యం, ఇసురుబులే ఇసురుబులే. ఛీ, వెధవ జన్మ. ఆహా, ఎంత సమ్మగా ఉండదు బుల్లే. మధ్యలో మాత్రం ఆపు మాకు. ఆ, ఇదిగో వర్మ, చెప్పొద్దునా. మీ ఇంట్లో నీకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? లేదదినా, నా మనసుకు నచ్చిన బుల్లి కోసం ఎదురు చూస్తా ఉండా. ఇన్నాళ్ళకి దొరికింది. కానీ ఆ బుల్లి నా మీద కసుబుసుమని ఎగురుతూ ఉంది. మీరైనా కాస్త చెప్పండి వదినా. ఎవరు వర్మ అమ్మాయి? ఆ అమ్మాయి అమ్మాయి నాకు సిగ్గప్ప, నేను చెప్పను. ఇదిగో తమ్ముడు, ఇలాంటి విషయాల్లో అస్సలు మొహమాటం పనికిరాదు. నీకెవరు నచ్చారో చెప్పు, మేము తనతో మాట్లాడతాం. పెళ్ళాం పేరు ఏ మగాడైనా చెప్తాడో ఏంది? ఇదేంటి, భర్త పేరు కదా భార్యలు చెప్పరు, నువ్వు పెళ్ళాం పేరు చెప్పకపోవడం ఏంటి? బావా, మరిదికి కాసంత సిగ్గెక్కువైంది. మనం వెళ్దాం పదా, ఆలు చూసుకుంటారో. చెల్లి, జాగ్రత్తగా వడ్డించమ్మా. పద చిట్టి. బుల్లే, నువ్వు విసురుకో. ఇదేంటి, అన్నం మొత్తం తినేసావా? అవును బుల్లే, నీ అందమైన చేతులతో ప్రేమగా కొసిరి కొసిరి వడ్డించినావు కదా, మొత్తం తినేసా. చిట్టి, నాకు కూడా నువ్వు అలా కొసరి కొసరి వడ్డిస్తూ అలా విసురుతుంటే తినాలని ఉంది. అలాగే వడ్డిద్దాంలే బావా, నీకు నేను వడ్డించడం కొత్త ఏంటి? అది నిజమేలే. అయినా మనం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, పాపం తమ్ముడేమో నాన్ ఎక్స్పీరియన్స్. నిన్ను వదిలేసి తింటారా బుల్లే? ఇదిగో ఈ కూడు నీకోసం ఉంచా, ఇద్దరం కలిసి తిందామా? ఏయ్, నీతో నేనెందుకు తింటాను? నువ్వు తినవని తెలుసులే. పాపం పొద్దు పొడిచిన కాడ నుంచి పొద్దు గూకేదాకా కష్టపడుతూనే ఉంటావు. ఇదిగో ఓ ముద్ద పెడతాను, తిను. నాకేం వద్దు. ఇదిగో బుల్లే, నువ్వు గనక నేను పెట్టిన ముద్ద తినకుండా వెళ్తే ఇప్పుడే ఈ నిమిషమే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వెళ్ళిపోమంటావా? వద్దు. మరైతే ముద్ద తిను. ఒక్కటే ముద్ద తింటాను. అలాగే బుల్లే, ఒక్కటే పెడతాను, తిను. తినమంటున్నాను కదా.
బాగుండదా? బానే ఉంది. మరి ఈ వర్మ చేతి ముద్ద మజాక. ఇప్పటికీ ఎంతో మంది అమ్మాయిలు వర్మ నీ చేతి ముద్ద భలే తీయగా ఉంటదంటారు తెలుసా? ఏంటి, ఇంతకు ముందు నీకు చాలా మందితో పరిచయం ఉందా? అయ్య బాబోయ్, ఏంది బుల్లే అంత కోపం వచ్చింది? అర్థమైందిలే, పిల్ల మనసు పడింది. ఎవరి మీద? నీ మీద కాదులే, నా మీద. ఎవర పిల్ల? చెప్పను బుల్లే. సరే, చెప్పకపోతే పో. బుల్లి 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 బుల్లే. తమ్ముడు యాక్టింగ్ ఇరగదీసావు. అవును మరిది, నువ్వు వేరే అమ్మాయి గురించి చెప్పగానే మా లతకి కోపం వచ్చింది చూడు, అప్పుడే అర్థమైంది తన మనసులో నీకు సోటిచ్చిందని. అవును వదినా, నా మరదలు నా భార్య కావాలి. విడిపోయిన రెండు కుటుంబాలు ఒకటి కావాలి. తన అమ్మని అన్నని మా అమ్మకి దగ్గర చేయాలి. అదే నా టార్గెట్. వెరీ గుడ్ తమ్ముడు, ఆ రోజు తొందరలోనే ఉంది. డోంట్ వరీ. మీ బాస్గా ఆజ్ఞాపిస్తున్నా, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒరే తమ్ముడు, అక్క, ఆ ముష్టివర్మగాడు నిజంగా ముష్టోడే అంటావా? లేకపోతే మనకి తెలియకుండా మన వెనకాల గూడు పుటాని ఏదైనా జరుగుతుందంటావా? ఏమో అక్క, ఒకసారేమో ఆ నిజంగా ముష్టోడే అనిపిస్తుంది. ఇందాక జరిగిందని చూస్తేనేమో ఆడు ముష్టోడేనా అని అనుమానం వస్తుంది. ఎటు తేల్చుకోలేకపోతున్నాం అక్క. తేలుస్తాన్రా, త్వరలోనే అన్ని నిజాలు తేలుస్తాను. ఆ వచ్చిన బౌన్సర్ గాడు, డ్రైవర్ గాడు ఆ వర్మగాడి కోసమే వచ్చి కార్లు తుడుస్తున్నారంటే దాని వెనకాల ఏదో పెద్ద నెట్వర్కే ఉండుంటుంది. ఆ నెట్వర్క్ కూడా ఈ చిట్టమ్మే నడిపిస్తున్నట్టుంది. అవునే అక్క, ఎందుకైనా మంచిది ఆ వర్మగాడి మీద మనం ఒక కన్నేసి ఉంచాలక్క. అవునరా, ఇక నుంచి వాడి మీద ఒక కన్నేసి ఉంచుదాం. అసలు వాడు నిజంగా ముష్టివాడు అవునో కాదో తేలుద్దాం. నమస్కారం కాంతమ్మ గారు. రేయ్, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? ఎందుకు వస్తామమ్మా, ఒక చేదు నిజాన్ని గుండెల్లో దాచుకోవాలి కదా. అలా దాయడానికి కాస్త ఖర్చు అవుతుంది కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చా. రేయ్, నీకెంతకు ముందే చెప్పాం మళ్ళీ వస్తే పేనాలు తీస్తామని. నోరు మూసుకుని పోరా. అలాగే పోతాను సార్, కాకపోతే నిజం చిట్టమ్మ గారికి చెప్పి వెళ్తాను. వస్తాను. రేయ్, ఆ, ఏమన్నావ్? నిజం చిట్టమ్మకి చెప్తావా? మీరెలాగూ డబ్బులు ఇవ్వట్లేదు, అదే చిట్టమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వే జమీందారే బిడ్డవన్న నిజం చెప్పాననుకోండి, కనీసం ఆవిడైనా ఎంతో కొంత చిల్లర రాల్చుద్ది కదా. రేయ్, అది చిల్లర రాల్చడం కాదురా, చిల్లర వెదవా. నేనే నీ పళ్ళు రాలగొడతాను. ఏంటండి, డబ్బులు అడిగితే కొడతారేంటి? బ్లాక్మెయిల్ చేసినా భయపడరా? రేయ్, ఈ కాంతమ్మ శ్మశానంలో రగిలే చితిమంట లాంటిదిరా. దాంతో ఒక్కసారి పెట్టుకుంటే బూడిదయ్యేంత వరకు వదలదు. ఈ కార్పొరేటర్ కాంతమ్మ ముఖ్యమంత్రి అవ్వాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తుంది. అందుకే 25 ఏళ్ల వయసులో ఆపేసిన మర్డర్లు ఇప్పటిదాకా బయటికి తీయలేదు. ఇంకొక్కసారి నా గతాన్ని తవ్వావో నీ శవాన్ని పోడ్చడానికి నీ పెళ్ళాం సమాధిని తవ్వించాల్సి వస్తుంది. వెళ్ళా, చివరిసారిగా చెప్తున్నా, లేదంటే 25 ఏళ్లు వెనక్కెళ్లాల్సి వస్తుంది.
కాంతమ్మా రేయ్ ప్యానాలతో వదిలేస్తే పారిపోకుండా ఇంకా డైలాగులు చెప్తావేంట్రా డైలాగులు? అక్క ఈడిని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావక్క. ఈడిని ఇక్కడే వేసేసి ఈడి శవాన్ని గోదట్లో తోసేద్దామక్క. చస్ వీడ వానపావురా. వీడిని కాళ్లతో నలిపేస్తే నలిగిపోతాడు. వీడి మీద కర్ర దూస్తే ఊళ్ళో జనాలు నన్ను చూసి నవ్వుకుంటారా? నిజమేనక్కోయ్. రేయ్ ఇంకోసారి తోక జాడించావంటే పేక కొరికేసి పాతి పెట్టేస్తాను పోతలకే. నా మీదే చేసుకున్నారు కదూ. కాంతమ్మా నేనంటే ఏంటో చూపిస్తా. లేకపోతే నా పేరు అంజిగడే కాదు. అక్క ఆడిని అనవసరంగా వదిలేసావేటక్క? పోనీరా పిల్ల కాకి. వాడికంత సీన్ లేదు. కాదని చిట్టమని కలిస్తే నెక్స్ట్ వాడు కలిసేది ఆ యముణ్ణే. దోశ అదిరిపోయిందిగా. చిట్టమ్మా దోశ. వస్తున్నాను బావా, అయిపోయింది. ఆహాహా చిట్టి, ఇది పిండి మహిమో దాన్ని రుబ్బిన చెయ్యి మహిమో తెలియదు గాని దోశలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి బంగారం. ఏటేటి బావా, పిండి మహిమో రుబ్బినోళ్ళ చేతి మహిమోనా? అంటే ఇన్నాళ్ళు నేను చేసిన దోశలు రుచిగా లేవా? ఉన్నాయి, కాకపోతే వీటంత రుచిగా లేవు. చిచి, మీ మగబుద్ధి పోనించుకున్నావు కదా. నేను చేసినప్పుడేమో ఆహాహా చిట్టమ్మా దోశలు అదిరిపోయాయి, ఓహో చిట్టమ్మా ఇడ్లీ ఎరగదీసావు అని తెగ పొగిడేసేవాడువే. ఇప్పుడేమో తమ తమ్ముడు గారి పప్పు రుబ్బేసరికి ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావా? మరి ఎంతైనా మా తమ్ముడు కదా బంగారం. ఆ మాత్రం మమ్మల్ని మేము పొగుడుకోకపోతే ఎలాగా? సర్లే, రాత్రికి గదిలో పక్కకి కూడా మీ తమ్ముడు వస్తాడు, ఎల్లి అతగాడి పక్కనే పడుకో. చిటి చిటి చిటి. అక్కడ మాత్రం నువ్వే ఉండాలి. ఏటి ఇప్పుడే గోగత్మవా? రాత్రి సీన్ గుర్తు చేసావు కదా, అందుకే జరిగిందంతా గుర్తుకొచ్చింది. అందుకే సాలే సంబరం. ముందు ఈ దోశలు తిను. మా చిట్టి మిఠాయి. వెళ్ళి ఇంకో దోశ తీసుకురా. తిను. కోకిలమ్మ గారు, బా బా చిట్టమ్మ ఎక్కడుందండి? బా 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 మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదండి. బా 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 చిటి చిటి చిటి, ఒక నిమిషం కూర్చో. కూర్చో కూర్చో. నువ్వు తిను. తిను. బావా ఎవరైనా చూస్తారు. ఏడిది? ఏం కాదు. నువ్వు తిను ముందు. అజు బావా ఎదుగో మనుషులు తాగు. బావా ఏంటి బావను? అయ్యో సారీ అన్నయ్య,
రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను. ఎంజాయ్ ఎంజాయ్. తమ్ముడు తమ్ముడు ఆగు. ఇలారా. పర్లేదన్నయ్య రా. సరే వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదన్నయ్య, లతకి ఇష్టమైన పనులేంటో చెప్తే రేపటి నుంచి అవే చేసి తన దగ్గర మార్కులు కొట్టేద్దామని చిన్న ప్లాన్ వేశాను. నువ్వు సూపర్ మరిది. లతకి ఏడంటే ఇష్టం అంటే గుత్తొంకాయ కూర, చేపల పులుసు. ఇంకా